రేవంత్ రెడ్డి కుల్లం మాట్లాడుకుందాం అంటే తెలంగాణ గద్దార్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే మా అన్న మాట్లాడుకుంటూ చెప్తా ఉండే ముఖ్యమంత్రికి తెలుసో తెలియదో అని. పక్కా అన్ని తెలుసు, ఆయనకు అన్ని తెలిసే చేసిండు. ఈ చెంచాగిరి చేసుడు, బాంచంగిరి చేసుడు ఆయన రాజకీయాలు ఉన్నప్పటికాడికి చేసుకుంటూ వచ్చిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటుండో లేకపోతే ఆంధ్రలోకి ముఖ్యమంత్రి అనుకుంటుండో తెలియదు. కానీ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాహిత్యాన్ని సర్వనాశనం చేసి అవమానపరుస్తున్నారు. ఉద్యమకారులై తెలంగాణ ప్రజలది గుండె గాయమయ్యేటట్టు చేస్తున్నాడు. ఈ కుల్లా తెలంగాణ రాష్ట్ర గీతాన్నే ఆయన ఆంధ్రలతో చేయించిండు. ఇప్పుడు ఉద్యమం నడిచిన రోజులు ఏ పల్లెకు పోయినా కానీ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట ఎక్కడ పోయినా కానీ ఒక రౌద్రం ఉండేది, జై తెలంగాణ జై తెలంగాణ అంటే. దాన్ని మొత్తం ఇప్పుడు ఏంటంటే సావుకాడ సన్నాయి లెక్కున్నది ఇప్పుడు ఆయన చేసిన కీరవాణి. మరి ఈయనకి ఏమనిపిస్తుంది, రాత్రి కూడా నిద్ర వస్తలేనప్పుడు ముఖ్యమంత్రి అది పెట్టుకొని పండుకుంటున్నాం మాకు ఎరకలే. కానీ అది అంత దరిద్రంగా ఉన్నది, అష్ట దరిద్రంగా ఉన్నది. అప్పుడే చెప్పినాం, జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నువ్వే మా ప్రాణం అనుకుంటా ప్రాణం లెక్క తెలంగాణ డప్పును కావచ్చు, తెలంగాణ డోల్ను కావచ్చు, తెలంగాణ మాండలికాలు, తెలంగాణ ఉద్యమం మొత్తం నడిచిన రోజులు అనుకుంటా తిరిగిన వాళ్ళందరికీ ఒకటేసారి గుండె మీద గడ్డపార కొట్టినట్టు కీరవాన్ అంటే ఆయన పట్టుకొచ్చి ఆ పాట పెట్టిన. అప్పటి నుంచి మొదలైంది ఆయనది. అంటే ఆయనకు తెలంగాణ అంటే ఎంతసేపు ఆయన తెలంగాణ సోయి పక్క కొడిస్తే ఆంధ్రోళన ఎట్లా మెప్పించుకోవాలి, ఆంధ్రోళన ఎట్లా మంచిగా చేసుకోవాలనేదే ఉన్నది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో పెట్టిన రోజు కూడా ఆయన మొత్తం ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం పాటలే వినిపించినాడు తప్ప ఏ తెలంగాణ ఆయమన్న తెలంగాణ పాటలు ఎక్కడ వినిపించలే. మొన్న ఇక్కడ స్టేజ్ మీద కూడా పాడే క్రమంలో మంగళి పాపం ఆమెకేమో యాస తెలియదా ఏం తెలియదా, పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని నువ్వు పలలి దోస్తివి కొడుకో అని స్త్రీ పురుషులంతా కలిసి పిల్లాలమంతా కలిసి వడి సేల రాళ్ళు నింపి వడిగ కొట్టితేను కారాపు నీళ్లు తెచ్చి నీ కళ్ళల్లో చల్లితేను నీ మిలిటరీ పారిపోయారు అని. ఆ పదాలు కూడా పాపం అనొస్తలే ఆమెకు. బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేతో కొడుకో నైజాము సర్కారోడా నాజీల మించి నౌరో నైజాము సర్కారోడా. అంటే ఆ పౌరుషం ఎక్కడ కనబడతలేదు. ఇట్లా ఆ వెకిలి జంపులు, అది కూడా మళ్ళీ ఆ సినిమాటిక్ జంపులు ఉంటాయి. ఆ సినిమాటిక్ జంపులు అది చూసినాక చాలా ఇన్సల్టింగ్ అనిపించింది, చాలా అవమానంగా అనిపించింది. ఎంత దరిద్రంగా అంటే అసదరిద్రం. మళ్ళీ దానికి వెకిలి నవ్వులు. నేను కాదు, పల్లెలో ఏ పల్లెలో పోయినా ఈ పాట అద్భుతంగా వాడగలుగుతారు. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ కిలా కింద నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కారోడా నీ గోరి గర్తం కొడుకో నైజాము సర్కారోడా. ఒక పౌరుషంగా పాడాల్సిన దాన్ని ఒక కామెడీ పాట లెక్క పాడినిపించింది. ఎవరు ఈ తెలంగాణ సోయినోళ్ళు ఎవరైనా బొచ్చడు 100,000 మంది వేదికల మీదకి ఆడిరు కదా, వాళ్ళని ఎవరిని తీసుకొచ్చినా ఎవరిని పెట్టినా కానీ ఇంకా అద్భుతంగా పాడగలుగుతుండే. అంటే మనసుకెళ్ళి రావాలి అది. అందుకని ముఖ్యమంత్రి కూడా మనసు లేదు, ముఖ్యమంత్రికి మనసు లేదు. ముఖ్యమంత్రి ఇంకొకటి చాలా చాలా అవమానకరంగా ఏమనిపిస్తున్నట్టు అనే ఉపన్యాసం విన్నా నేను. దాన్ని మన ఉపన్యాసం వింటే ఈ సోయిలేనోనికి ఎంతసేపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మోహన్ బాబులు, లాస్ట్ కు రామచరణ్ కాడికి వెళ్ళి అందరి పేర్లు చదివింది. కానీ పైడి జయరాజు తెలంగాణలో పుట్టినటువంటి ఒక అద్భుతమైన ఆణిముత్యం 1931 నుంచి చెప్తా నేను. పైడి జయరాజు దాదాపు 200 సినిమాల వరకు అంటే విభిన్న భాషలలో గుజరాతీలో కావచ్చు, మరాఠీలో కావచ్చు, కన్నడలో కావచ్చు, దేశం మొత్తం అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్ ఇటువంటి వాళ్ళతోటి పనిచేసిన ఆయనే. కనీసం పేరు ఉచ్చరిస్తుంది కూడా నీకు కనీసం సోయి లేకుంటే అసలు నువ్వు ఏందే. అందుకే అంటున్నా, నువ్వు యు ఆర్ సోల్డ్ అవుట్. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర సంస్కృతికి, ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర దోపిడీ ఆలోచన విధానాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ముఖ్యమంత్రి సోల్డ్ అవుట్. త్యాగరాజు కావచ్చు, కాంతారావు అద్భుతంగా వేషాలు, అర్జున్ వేషము, కృష్ణుని వేషము, పౌరాణికాలు, ఫోక్లోరు, దాదాపు ఆయన కూడా 400 పైన సినిమాలలో యాక్ట్ చేసిండు. నీ నోరెట్లా రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఒక్కని పేరన్నా తెలంగాణ
సంబంధించిన పేరు ఉచ్చరించినవా ఉపన్యాసంలా? ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా 480 సినిమాలు ఆయన యాక్ట్ చేసిన 400 సినిమాలు. లాస్ట్ ఆయన ఎంత అంటే ఆయన దగ్గర అంటే పేదోళ్ళ గురించి కావచ్చు, ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి 12 ఎకరాలు చిత్రపురి కాలనీలో 12 ఎకరాల భూమి దానం చేసిన టెక్నీషియన్లకు వీళ్ళకు కెమెరామెన్లకు ఉపయోగపడ్డట్టు వాళ్ళు ఇల్లు ఉండేటందుకు అని చెప్పి దానం చేసిన ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా నీకు గుర్తుకు రాలేదు అనే నీకు? నువ్వు చెప్పిన పేర్లందరూ ఇక్కడికి వచ్చి ఈ స్టూడియోలు ఆ స్టూడియోలు ఎన్టీఆర్ స్టూడియోలు పద్మాలయాలు రామానాయుడు స్టూడియోలు అన్ని పెట్టుకొని ఎకరాలకు ఎకరాలు తెలంగాణ భూమిని తీసుకొని కమర్షియల్ యూనిట్లుగా పెట్టి ఇప్పుడు కిరాయిలు తీసుకుంటున్న వాళ్ళైతే కనీసంగా ప్రభాకర్ రెడ్డి గారి పేరన్నా నీకు గుర్తుకు రావాలి కదా? ఒక సుక్కసదే గారి పేరు గుర్తుకుండదు నీకు, మిద్దరాములు పేరు గుర్తుకుండదు నీకు. ఎవరిది అంటే బై డిజైన్ ఈ ముఖ్యమంత్రి బై డిజైన్ ఈ తెలంగాణ చరిత్రను ఈవెన్ నేను స్పోర్ట్స్ పర్సనాలిటీ గురించి అన్న జరాగే ఒక్క నిమిషం, ఏదో స్పోర్ట్స్ పర్సనాలిటీ గురించి నువ్వు మాట్లాడలేదు, స్పోర్ట్స్ మీటింగ్లను కళాకారుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటలేం మేము. ఆ రంగంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే నారాయణ సొంటోళ్ళు కావచ్చు, ఇట్లా చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు. వీళ్ళు ఈ ఆంధ్ర సినిమా చేతులల్లా నలిగిపోయి ఏదో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ పేర్లను ఎక్కడన్నా మాట్లాడతారంటే ఒక్క పేరు కూడా చెప్పలేదు. అందుకే అంటున్నా నేను, ఆయనకు అంతా సోయి ఉన్నది, అందుకే ముసుగులో గుదిలాటొద్దు, ఉన్నట్టు చెప్పాల్సిందే. ఈ దుర్మార్గునికి ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు చాలా నేను పక్కా చెప్తున్నా అంటున్నా కూడా, ఎందుకంటే అడుగున అవమానపరుస్తున్నాడు. నువ్వు అమరుల స్తూపం ముంగడ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతావు. అరే ఏ సినిమాకి పోయి నువ్వు ఇచ్చేది? నువ్వు అవార్డు ఏదో సినిమాకి ఇచ్చిండు మన ఈయనకు అడవి తల్లికి దండాలు ఈ రజాకార్ సినిమా గురించి మా రఫీభాయ్ చెప్పిండు. నేను సినిమా చూడలే కానీ ఆ సినిమా చాలా దారుణంగా అసలు తెలంగాణ చరిత్రను మొత్తం తొక్కిపెట్టిన సినిమాకు ఇది చరిత్ర, నిజమైన చరిత్ర సినిమా అని ఇచ్చినట్టే. మరి మావాడు రేపు భవిష్యత్తులో బీజేపీలో పోవాలనుకుంటున్నాయో మాకు ఎరకలే కానీ అటువంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయో ఇప్పటి నుంచే మొదలే రంగం సిద్ధం చేసుకుంటుండేమో. ఎందుకంటే ఇదంతా జంపింగ్ జపాంగ్లు ఏంటంటే అటు పోతారు వీళ్ళు రాజకీయ అవసరాల గురించి. విలువల మన్నా పాడ ఆడ ముంగట సాగు సస్తుంటే కూడా దాని చుట్టూ ఉన్న పేలాలు పైసలు దొరుకుతాయా ఏరుకొని దాని చుట్టూ ఉన్న అధికారం ఉంటే వాడుకొని తిరిగేటందుకే ఉన్నారు ఇటువంటి వాళ్ళు తప్ప. నేను చాలా బాధతోటి చాలా ఇప్పటికీ కూడా సాగులు అవుతున్నాయి కాబట్టి ఆ పాడలు మోసి శవాల కాడికి ఇళ్ల కాడికి పోయొచ్చుకోండి కాబట్టి చెప్తున్నా. మొన్న ఒక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు. నాయనాయుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒక 10 రోజులకే శంకర్ అని చెప్పి జగిత్యాల గొల్లపల్లి మండల్ బీబిరాజ్పల్లి ఊర్లో ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అది జాతర అవుతున్నది, అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ అడవి గురించి, అడవి జీవితం గురించి, అడవి సల్లాగుంటే అన్నానికి కొదువ లేదు, పంటలు ఇంటికి వస్తాయి, పండుగ చేసుకుంటాం. కట్ల పాం కట్లు చూడు, నాగుం పాం పడిగే చూడు, రేలా 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 రే. అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో. మనుషులు పక్షులు సల్లంగా బతికిన అడవి తల్లి ప్రేమలు చూడు అనుకుంటా ఆయన పాట రాస్తే, గద్దరన్న పాట రాస్తే, ఆ అడవిని సర్వనాశనం చేసి ఒక స్మగ్లర్ పాత్ర పోషించినటువంటి ఒక యాక్టర్కు నువ్వు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చినట్టే. మీరు ఏంద్రా నాయన, మీ మనసులా మీరు అన్నం తింటురా గడ్డి తింటురు నాకు అర్థమవుతలేదు. ఆయనకు అడవిని కాపాడాలి అని ఆయన తన చెప్తుంటే తన బాధలలో అన్నిట్లలా కొండల నుండి కోలల నుండి గోదావరమ్మ పరుగులు చూడు. ఇట్లా అంటే నదులు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం దాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పని తన చెప్తే ఓ స్మగ్లర్ను వాడు నీళ్ళ ట్యాంక్ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నల్ల పెట్టి వాడు మూత్రం పోస్తే పాత్రధారికి నువ్వు అవార్డు ఇచ్చినావు. ఇక నేను పిచ్చోడనల్లా, నీ పిచ్చోడైతే నేనైతే అనదలుచుకోలేను కానీ బాగా సోయితోటి అసలు ఈ తెలంగాణ జనానికి సోయలేదు అనుకోను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల మీద బంధుకు పెట్టడం తీసుకుపోయి ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టినాం కదా, అందుకే సిగ్గుపడాలి మనం కూడా, తెలంగాణ జనం కూడా సిగ్గుపడాలి. ఇప్పుడు ఇవి అంటే ఇవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక దిక్కు శవాల జాతర అవుతున్నప్పుడు కూడా
బెల్లిలైతో కళాకారు లొల్లి 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 బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటే తిరుగుతున్న బెల్లెంతను ముక్కలుగా నరుకుతున్నప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో మాకు సోయి ఉండాలి. మా అసంటోళ్ళకు నీ మీద మాకేం ఉండొద్దు, అసలు ప్రేమలు ఉండొద్దు. అసలు నీ అసంటోడు వచ్చినాక ఏమైనా మంచి చేస్తారని అనుకోవద్దు. కానీ అనుకున్నాం, చలో ఎవడోడు వచ్చిండ్రా భయ్, వచ్చినాక నన్నా చేస్తారు కావచ్చు అని. కానీ మా వాడు బడే టాలెంటెడ్. ఇట్లా అటు ఇటు మాట్లాడటంలో, పాట పాడటంలో వాళ్ళ వీళ్ళలో పక్కకు పెట్టుకున్నాడు. ఇక ఎప్పుడుగా పల్లెల గురించి రాసిన వాళ్ళని వాళ్ళ వీళ్ళకు దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర పెట్టుకొని ఇక వీళ్ళని జర మంచిగా చేసుకుంటే అయిపోతుంది, ఇక తెలంగాణ అంతా మనం మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు. తెలంగాణలో నిజమైన తెలంగాణ వాదులు నీ అవార్డులు రివార్డులు తీసుకున్నా కానీ తీసుకోకున్నా కానీ, నువ్వు కన్సిడర్ చేసినా చేయకున్నా, తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ ఆత్మల గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు మనస్తత్వాలు ఇంకా బతికే ఉన్నాయి. జాగ్రత్త. ఈ అవార్డులు మొత్తం ఇదొక పచ్చి బూటకం. తన చెప్పిండు కదా, ఒక్కొక్క పాయింట్ లీగల్ గా కూడా నేను చదివిన, అది ఎంత చదివిన లీగల్ గా ఏ దిక్కుకెళ్ళి చూసినా కానీ ఇవన్నీ మొత్తం అదొక తప్పులు. ఆ వేదికనే అసలు అంతా వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు, వెకిలి పాటలు, చిల్లరగాన్లా జమాత్ అయిపోయింది. అది మొత్తం అవహేళన తెలంగాణ సంస్కృతిని. అరే నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో కళారూపాలు దాదాపు 124, 126 కళారూపాలు తెలంగాణలో ఉంటే, సోయున్నోడు ఒక 4-5 కళారూపాలను ప్రదర్శించి వాళ్ళు ఎట్లా బతుకుతాయి, వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అని ఎక్కడ సోయి లేకుండా చేసి తెలంగాణను ప్రపంచ స్థాయిలో ఈవెన్ గద్దరన్న బొమ్మ పెట్టి, అది కూడా ఇన్సల్టింగ్ ఏంటంటే గద్దరన్నను చూపించుకుంటా, గద్దరన్న ముఖం చూపించుకుంటా ఈ సంస్కృతిని, సాహిత్యాన్ని బొందబెట్టేటువంటి ప్రయత్నము ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుస్సాహసం. దీన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కూడా విజ్ఞప్తి, నేను కావాలని ఈ పాటలో ఒక 2-3 లైన్లు పాడి కూడా ఎందుకు వినిపిస్తున్నా అంటే, వాళ్ళ సాహిత్యం ఏంది, వాళ్ళ కథ దానిలో ఎంత అర్థమైన పాట భయాలు ఉన్నది. ఏదో ఫీలింగ్స్ అనే ఒక పాట. దరిద్ర ఏం సినిమాలు రా నాయన, మీ ఏం కల్చర్ మీది, మీ కథ ఏంది, మేము చెత్త కల్చరు, మీ బ్రాటప్ ఏంది అసలు నాకు అర్థం కాదు. ఎటువంటి అంటే ఈయన అటువంటి వాళ్ళ దగ్గరనే ఉండి వచ్చింది కాబట్టి, ఆ సినిమా కల్చర్లో ఉండి వచ్చింది కాబట్టి, ఏ సినిమా కల్చర్ను మనం కాదనుకున్నామో, ఏ సినిమా కల్చర్లో మన భాషను మొత్తం కమెడియన్లకు, గుండాలకు, రౌడీలకు పెట్టిండ్రో అది కాకుండా చేయరా నాయన అని మనం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళే అరే బాలకృష్ణ అంటే జై తెలంగాణ ఒకటే మురుస్తున్నారు. ఈయన నోట్లకెళ్ళి జై తెలంగాణ రాలే, కానీ ఇప్పుడు వాళ్ళకేం కావాలి, మార్కెట్ కావాలి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళ సినిమాలు చూడాలి. ఆ దుర్మార్గుడు అంతా ముందు అన్నాడు, మరి వీళ్ళు ఎవరన్నా తెలంగాణ ఉద్యమానికి ఎవరైనా సపోర్ట్ చేసిండా? సిగ్గెట్లా లేదు నీకు, వాళ్ళని పక్కకు పెట్టుకొని నువ్వేందో వాడు వచ్చాట పసపస ఏంది డైలాగ్ ఏదో కొట్టిండు కూడా నరకుడు గురించి, రప్ప అట ఏందో అని రప్ప ఏందో ఈ కథ ఏందో నాకు అది అర్థమే కాలే. అయితే ఆయన కేసు అయినందుకు, ఆయన మంచిగా చేసుకుంటేందుకు అవార్డు ఇచ్చి పడేసినట్టు. ఇంకోటి కూడా ఏంటంటే, ఇక్కడ తెలంగాణ గురించి తిరిగినటువంటి వాళ్ళు, నేను మొన్న జనగాం పోతే ఒగ్గు కళాకారులు తెలంగాణ మీటింగ్ పోయి ఇంటికి పోతుంటే యాక్సిడెంట్ అయితే 20 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. అయితే గవర్నమెంట్ లో సీఎం రిలీఫ్ ఫండ్ కేస్తే 50,000 రూపాయలు అయింది. అరే మెంటల్ నా కొడుకుల అటువంటి కళాకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి పైసలు ఈ సినిమా వాళ్ళకు పైసలు ఇస్తే ఇవ్వకుంటే వాళ్ళు ఆల్రెడీ దోపిడీ చేస్తారు కదా. వాళ్ళ దగ్గరనే వచ్చాడు 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, వాళ్ళకు ఓనికి 5 లక్షలట, ఓనికి 10 లక్షలట. పెన్షన్లు ఇవ్వడం ఆయన అంటే పెన్షన్లు ఇచ్చినందుకు పైసలు లేవంటాడు. నన్ను ఓసుకోరి చీరుకోర్రి నా కూర అమ్ముకోర్రి అని చెప్తాడు. ఆయన కూర కూడా లేదు కానీ అని ఆయన చెప్తాడు. కానీ కళాకారులు, అదే కళాకారులు మన తెలంగాణలో అద్భుతమైనటువంటి వాళ్ళు ఒక్కొక్కరు, వరంగల్ సీన్ కావచ్చు, కోదారి సీన్ కావచ్చు, గిద్దరాం నర్సయ్య కావచ్చు, ఎంతో మంది కళాకారులు కింద పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది పార్టీలకు అడ్డు తిరిగి జర్రా ఆర్థికంగా కడుపు నింపుకుంటారేమో, కానీ లేనటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళకేం చేస్తావో చెప్పు. వాళ్ళ సంస్కృతి, ఆ తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని ఆ వేదిక మీద ప్రదర్శించేది పోయి, ఆ సినిమాలు కూడా మరి మన ప్రాంతంలో సినిమాలు కూడా తీస్తున్నారు కదా. ఇప్పుడు బలగం గురించి చెప్పి నిజంగా ఏ పల్లె మా ఊర్లో కూడా వేయించినాం. ఏ ఊర్లో పోయినా కానీ ఆటలు కొన్ని 100 మంది ఊర్లో వచ్చి తరలు వచ్చి చూసారు. ఒక చిన్న కాకి కాన్సెప్ట్ తీసుకుని అటువంటి నేను రఘుపతితో మాట్లాడే మన దగ్గర లేదంటే అలా వచ్చారు సినిమాలు వచ్చినాయి అని చెప్పని. ఇది ఒక హంబగు. వాళ్ళు సినిమాల అవార్డులు వాళ్ళు తీసుకుని, ఎవరన్నా జడ్జిమెంట్ చెప్పేటోడు ఇప్పుడు ఎట్లున్నాయంటే దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టు వాళ్ళే కూర్చొని జ్యూరీలో వాళ్ళే ఉండి వాళ్ళే అవార్డులు తీసుకున్నాడు. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత దారుణం. ఇది తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ గద్దర్ అవార్డులు, గద్దర్ సినిమా అవార్డులు ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేసిండ్రో, అసలు ఫస్ట్ నేను కూడా సంతోషపడ్డా.
ఆ వేదిక మీద నేను కూడా ఉన్నా, ఆయన అనౌన్స్ చేసినాడు. నిజం కూడా దీని ఒక కొత్త ట్రెండ్, ఒక కొత్త వరవడి తీసుకొస్తాడేమో అని అనుకున్నా. కానీ ఈ చెత్త సినిమాలకు, ఈ చెత్త క్యారెక్టర్లకు, ఈ చెత్తగాన్లకు ఈ చెత్తోడు చెత్త అవార్డులు ఇస్తారు అనుకోవాలి. అది గద్దర్ పేరు పెట్టుడు అనేది మాకు అవమానంగా ఉన్నది. దాన్ని మీరు దాన్ని మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే వీళ్ళతో ఏమైతే అనుకుంటారు కదా, మాకు గోరంగల సభలు బొచ్చెడు తెలంగాణలో పెట్టి జనాన్ని చైతన్యవంతులను చేసిన వాళ్ళము, మాకు అనుభవం ఉన్నది. మేము మళ్ళా ఇటువంటివే నువ్వు చేసేటి, నీ పార్టీ వాళ్ళు చేసేటి, మీ ఆంధ్ర బానిస ఆలోచనలు తరువ కింద దాకా తీసుకుపోయి ఎక్స్పోజ్ చేస్తాము, జనాన్ని చైతన్యవంతులను చేస్తాము. విజ్ఞప్తి చేయదలుచుకునేదంటే మన కళారూపాలను, మన సంస్కృతిని, మన సాహిత్యాన్ని, మన అస్తిత్వాన్ని ప్రతిబింబించేటిదిగా చేస్తేనే గద్దరన్నకు నిజమైన నివాళి. అట్లయితేనే తన పేరు మీద అవార్డులు ఉంచాలి. లేకపోతే కాబట్టి బరాబర్ ఆయన గురించే మాట్లాడుతున్నా, ఆయన గురించే చెప్తున్నా. అందుకే ఆయన స్కూలు కాలేజ్ అన్ని కూడా ఆ ఆంధ్ర సంస్కృతిలో ఉన్నటువంటి వాటిలకెళ్ళి వచ్చింది కాబట్టి, అందుకే నేను విప్పి చెప్పిన అవతరణ దినోత్సవం నాడు, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన రోజు కూడా ఇవే అశ్లీల పాటలు నువ్వు పెట్టినావు. నీ మంత్రులు కూడా అక్కడ కూర్చొని సప్పట్లు కొట్టి మంచిగా నవ్వుకుంటూ కూర్చున్నారు మీరంతా. అదే అందుకే బాస్ అట్లనే ఉన్నాడు. ఈ గుంపు మేస్త్రి గురించే చెప్పిన నేను. గుంపు మేస్త్రి ఆలోచన అక్కడికే ఉన్నాడు. ఆయన గాడికే ఉన్నాడు. అదే మళ్ళీ నువ్వు దీనిలో నో అంటే వెనక ముందు ఏం లేదు ఇలా కంపు అవార్డులు అట, గుంపు మేస్త్రి కంపు అవార్డులు. ఆయన 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 అన్ని కింద పడేసిండు. ఈ చెత్త అవార్డులు చెత్త మనుషులకు ఇచ్చి చెత్త ఆలోచన ఉంది కాబట్టి, కంపు మనస్తత్వం ఉంది కాబట్టి కంపు గాళ్ళకు కంపు అవార్డులు ఇచ్చేసిండు.